హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో. సో ఇవాళైతే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను సుజుకి నుంచి అవెనీస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో 125cc సెగ్మెంట్ స్కూటర్స్లో వన్ ఆఫ్ ద స్టైలిష్ స్కూటర్ అంటే ఖచ్చితంగా మనకి సుజుకి అవెనీస్ ఒకటైతే ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము ఇవాళ వీడియోలో అయితే మొత్తం తెలుసుకుందాము. వచ్చేయండి. సో వెహికల్ అయితే మీకు చూడడానికి ఫస్ట్ 360 degrees అయితే చూద్దాం. వెహికల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మొత్తం మనకు ఒక రెండు వేరియంట్స్ అయితే కనిపిస్తాయి. సో ఒకటి బేస్ వేరియంట్, ఒకటి వచ్చేసి మనం టాప్ వేరియంట్ చెప్పుకోవచ్చు. అదే మనకి రేస్ ఎడిషన్. ఏదైతే బేస్ స్టాండర్డ్ వేరియంట్ ఉందో, సో ఈ అవెనీస్ స్టాండర్డ్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి 8 కలర్ ఆప్షన్స్తో వస్తుంది. అవెనీస్ రేస్ ఎడిషన్ వచ్చేటప్పటికి మనకి సింగిల్ డ్యూయల్ టోన్ కలర్తో వస్తుంది అనమాట. అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అవెనీస్ 125 స్టాండర్డ్ వర్షన్ వచ్చేటప్పటికి మనకి 92,000 ఉంటుంది. అదే మనకి రేస్ ఎడిషన్ వచ్చేటప్పటికి మనకి 92,800 ఎక్స్ షోరూమ్ ప్రైజెస్తో అయితే వస్తాయన్నమాట. సో ఇది వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. నాకు పర్సనల్గా ఈ కలర్ అంటే మాత్రం చాలా ఇష్టం, ఎందుకంటే చూడగానే లుక్ అయితే ఈ కలర్ మీదకి అయితే వెళ్తే. దీని తర్వాత రెడ్ కలర్ డ్యూయల్ టోన్ బ్యాక్ కలర్ కూడా బాగుంటుంది. అండ్ యాజ్ యూజువల్గా మనం ఫ్రంట్కి వచ్చేస్తే ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏదైతే మీరు టైర్ కనుక చూసుకున్నారో 90/90 12 సెక్షన్ టైర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్లో మాత్రం మనకి 12 inches వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి ఏదైతే డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి టైర్ సైజ్ కూడా మనకి 10 inches వీల్ వస్తుంది బ్యాక్ సైడ్. అండ్ మీరు ఇక్కడ ఏదైతే లైటింగ్ చూస్తున్నారో లైటింగ్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైటింగ్ అయితే ఉంటుంది. అండ్ ఏదైతే మనకి బిల్డ్ క్వాలిటీ కూడా ప్రీవియస్లో ఉన్నట్టుగానే ఉంది, పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. ఇది మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి 2025కి సంబంధించినటువంటి మోడల్. ఏవైతే ఇండికేటర్ లైట్స్ ఉన్నాయి ఇవి మాత్రం బల్బ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రిమైన్ మనకి టైల్ సెక్షన్ కానివ్వండి ఎవ్రీథింగ్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైతే ఫ్లోర్ బోర్డ్ స్పేస్ చూస్తున్నారో, సో ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే మనకి డీసెంట్ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా క్యారీ చేయాలంటే చేసుకోవచ్చు. మోస్ట్ స్టైలిష్ వెహికల్గా అయితే ఖచ్చితంగా అయితే ఇది ఉంటుంది. ఏదైతే ఎంటార్క్ మనం కంపేర్ చేయొచ్చు దాంతో అయితే. సో కొంచెం దానికంటే కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీట్ కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యూత్ ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఎంగేజ్లో ఉన్నటువంటి ఎవరైతే లేడీస్ కానివ్వండి, లేదంటే మన ఎవరైతే బాయ్స్ కానివ్వండి చాలా బాగా ఇష్టపడతారనమాట. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ కూడా రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు E20 పెట్రోల్, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి ఏదైతే గ్రాబ్ రైల్ కూడా మనకి కట్టి ఫినిషెడ్ గ్రాబ్ రైల్ కూడా మనకి డ్యూయల్ చూడవచ్చు. అంటే ఇక్కడ మనకి అవెనీస్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూసినటువంటి సస్పెన్షన్ వచ్చేసి మనకి స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ రెండు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదైతే మీరు గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తున్నారు ఇది వచ్చేసి 160 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. చాలాసార్లు చెప్పాను నేను, ఇంకొంచెం పెంచుంటే బాగుండేది. ఇక్కడ మీకు ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్లు అయితే కనిపిస్తున్నాయి. సో మనం కావాలంటే ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా వెహికల్ చూడడానికి గ్రాఫికల్ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వెహికల్లో నాకు బాగా నచ్చింది అంటే మాత్రం గ్రాఫికల్ డిజైనే. అండ్ మీకు ఇక్కడ స్వింగ్ ఆర్మ్ అయితే వస్తుంది. సస్పెన్షన్ అయితే బాగానే ఉంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే కొంచెం బాగుంది. అండ్ ఫ్రంట్ సైడ్తో కంపేర్ చేస్తే నాకు అలా అనిపించింది. కాకపోతే సస్పెన్షన్ అయితే ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నేను ప్రీవియస్గా కూడా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే చేశాను. మీరు కావాలంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ లైటింగ్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్ ఎల్ఈడి లైట్ సెటప్ అయితే ఉంటుంది. ఎక్సెప్ట్ ఇండికేటర్స్ మనకి బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి కూడా ఎల్ఈడి స్విచ్ ఉంటే బాగుండేది, బట్ ఇక్కడ మనకి బల్బ్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఏవైతే మీరు ఎగ్జాస్ట్ చూస్తున్నారు ఇక్కడ కూడా మనకి డ్యూయల్ టోన్ ఫినిష్ బ్లాక్ కలర్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. అండ్ చూడడానికి ఇది చాలా బాగా అయితే అనిపిస్తూ ఉంటుంది మనకి. అండ్ ఇది ఓవరాల్గా వెహికల్ మీకు బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ మోస్ట్ స్టైలిష్గా కూడా ఉంటుంది. అండ్ ఇది మనకి ఏదైతే మీరు సైడ్ ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే సైడ్ ప్రొఫైల్లో మీకు అవెనీస్ అని ఈ విధంగా అయితే రాసి ఉంటుంది. మనం ఫ్రంట్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు ఫ్రంట్ సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ సెక్షన్ మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేటప్పటికి ఇగ్నిషన్ అనమాట. సో ఇది మనకి ఇగ్నిషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ క్యారీ హుక్ కూడా కనిపిస్తుంది. సో దీని నుంచి మనము అప్ టు ఒక 3 kgs వరకు మనం ఏదైనా లగేజ్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, సో అవి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక చిన్న గ్లవ్ బాక్స్ లాగా కనిపిస్తుంది కదా, కాకపోతే ఇది గ్లవ్ బాక్స్ అయితే కాదు, USB ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఎంటాక్తో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఇది మిస్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏదైనా మీరు గ్యాడ్జెట్స్ ఏమైనా ఛార్జింగ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ నుంచి అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. మనకి సపరేట్గా తడవకుండా అలా మనకి పైన ప్రొటెక్షన్గా అయితే ఉంటుంది. అండ్ ఏదైతే మీరు కన్సోల్ కనుక చూసుకున్నట్లయితే కన్సోల్ మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. హ్యాండిల్ బార్ కూడా మీకు సేమ్ ప్రీవియస్గా ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. వీళ్ళ ఏవైతే కన్సోల్స్ ఉన్నాయో సేమ్ ఒకేలాగా ఉంటాయి అన్నీ కూడా. అండ్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే హై బీము, లో బీము, ఇండికేటర్, అలాగే హార్న్ ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మనకి పవర్ స్విచ్చెస్ ఉన్నాయో, సో పవర్ స్విచ్చెస్ అయితే మనకి రైట్ సైడ్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఎల్సిడి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రీన్ అనేది కన్సోల్ అనేది స్పీడోమీటర్, ఓడోమీటర్, స్పీడ్ ట్రిప్ మీటర్, అలాగే మనకి క్లాక్ కానివ్వండి ఇవన్నీ కూడా మొత్తం కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తుంటాయి. ప్రీవియస్గా ఏవైతే ఉన్నాయో సేమ్ అవే కనిపిస్తూ ఉంటాయి. సో మోడ్స్కి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ అయితే మనం దీంట్లో అయితే చూడవచ్చు అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వెరీ బేసిక్ లెవెల్లో అన్నీ
ఇవన్నీ కూడా మీకు దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఓవరాల్గా మనకి లుక్ వైజ్గా చూసుకున్నప్పటికీ కూడా సేమ్ మీరు సుజుకి జిక్సర్లో చూసినా కానివ్వండి, సుజుకి యాక్సిస్లో చూసినా కానివ్వండి, అవెన్యూస్లో చూసినా కానివ్వండి, మీరు దేంట్లో చూసినా మీకు ఇదే టైప్ ఆఫ్ లుక్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం వెహికల్కి కొంచెం చేంజ్ చేస్తే బాగుండేది అనేది నా ఒపీనియన్. బట్ చాలా రోజుల నుంచి మనం దీన్నే చూస్తూ ఉన్నాం కాబట్టి కొంచెం చేంజ్ అయితే బాగుంటుందని నాకైతే అనిపించింది అనమాట. అండ్ ఓవరాల్గా దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 106 kgs దీని యొక్క వెయిట్గా అయితే ఉంటుందన్నమాట. ఏదైతే అండర్ సీటింగ్ స్టోరేజ్ ఉంటుందో ఇది వచ్చేసి మనకి 21.8 లీటర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి అనదర్ కలర్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఎల్లో అయితే ఇది మనకి లైట్ గోల్డెన్ కలర్లో అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెడ్ బ్లాక్, సో ఇది కలర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆప్షన్స్ అయితే మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అది కూడా బేస్ వేరియంట్లో అయితే మనకి 8 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అదే టాప్ వేరియంట్కి వచ్చేటప్పటికి ఏదైతే మనం రేస్ ఎడిషన్ ఉందో దాంట్లో మనకి డ్యూయల్ టోన్ సింగిల్ కలర్ మాత్రమే వస్తుంది. అదొక కాన్స్గా కూడా మనం అయితే అండ్ ఇకపోతే మనము ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ ఉందో ఇది వచ్చేసి మనకి 5.2 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చేసి 90 కిలోమీటర్స్ అయితే దీని యొక్క టాప్ స్పీడ్గా ఉంది. 124cc వెహికల్ అనమాట. ఇది 125cc సెగ్మెంట్లో 124cc అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దీని యొక్క మైలేజ్ విషయం మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క మైలేజ్ అనేది మనకి 55 కిలోమీటర్స్ కంపెనీ చెప్తుంది. మీరు ఒక 45 నుంచి 50 కిలోమీటర్స్ అయితే వేసుకోవచ్చు. దీని యొక్క పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8.7 PS పవర్ అయితే వచ్చేసి 6750 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసి మనకి 10 Nm టార్క్ అయితే వచ్చేసి 5500 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. పోతే మనకి ఇది ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్తో వస్తుంది కాబట్టి సో మనకి ఫ్యూయల్ ఫిల్ చేసేటప్పుడు ప్రతిసారి మనం దిగి అంటే సీట్ పైకి ఓపెన్ చేసి సో ఆ ఇష్యూ లేకుండా ఉంటుందన్నమాట మనకి. సో ఇంజిన్ వచ్చేసి మనకి 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్, ఎయిర్ కూలెడ్ ఇంజిన్ సరిపోతుంది మనకి ఎయిర్ కూలెడ్ అనేది దీనికి, ఎందుకంటే 125cc సెగ్మెంట్ వెహికల్ కాబట్టి. అండ్ ఇకపోతే స్టార్టింగ్ వచ్చేసి మనకి కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ రెండు కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా మీకు BS6కి వచ్చిన తర్వాత కిక్ స్టార్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ మనం సెల్ఫ్ స్టార్ట్ ఇస్తే సరిపోతుంది. బట్ ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పినప్పటికీ చాలామంది కూడా అడుగుతూనే ఉన్నారు కిక్ స్టార్ట్ కావాలి అని. సో యాక్చువల్గా అయితే మనకి అవసరం కూడా లేదు. అండ్ ఇకపోతే గ్రాఫికల్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఏదైతే మనము బేస్ వేరియంట్ టాప్ వేరియంట్ అంటున్నామో దీంట్లో మనకి ఒక 800 రూపీస్ ప్రైస్ అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద అయితే చేంజ్ ఉంది. బట్ దీంట్లో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అంటే సో మేజర్గా మెకానికల్గా మీకు ఎలాంటి చేంజెస్ అయితే కనిపించవు. సో నో మెకానికల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. బేస్ వేరియంట్లో వచ్చేటప్పుడు మీకు మల్టీ కలర్ ఆప్షన్స్ వస్తాయి. టాప్ వేరియంట్లో వచ్చేసి మనకి సింగిల్ కలర్ ఆప్షన్స్ వస్తుంది. అందుకే మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద కూడా పెద్దగా ప్రైస్ వేరియేషన్ అయితే లేదు. పోతే కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు సస్పెన్షన్ అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలని అయితే నాకు అనిపించింది. నాకు లిటిల్ బిట్ సస్పెన్షన్ కొంచెం హార్డ్ అనిపించింది అనమాట. ఇంకొంచెం ఏదైతే మనము ఇది మనకి ఎంటార్క్ ఉంది కదా, సో ఎంటార్క్తో మనం కంపేర్ చేస్తే మనకి కొంచెం బెటర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. పోతే కలర్ ఆప్షన్స్ మనకి రేస్ ఎడిషన్లో వచ్చేటప్పటికి సింగిల్ కలర్ ఆప్షన్ అయితే ఇచ్చారు, ఒక యూనిక్ కలర్ ఆప్షన్ అనేది. ఇంకొంచెం కలర్స్ అట్లీస్ట్ ఒక 2-3 అయినా ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. అండ్ ప్రైస్ వైజ్గా చూసుకున్నప్పటికీ కంపేర్ టు మనం ఎంటార్క్తో కంపేర్ చేస్తే మనకు అక్కడ కొన్ని ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ టెక్నికల్గా కొన్ని మనము ఫీచర్స్ అయితే చూసుకోవచ్చు అక్కడ. సో బట్ ఇక్కడ మనకి ఆ ఫీచర్స్ అనేవి మిస్ అయ్యాయి. సో అది కూడా మనము గుర్తుంచుకుంటే మనకి ఇక్కడ ప్రైస్ పరంగా చూసుకున్నప్పటికీ ఇది కొంచెం ఇక్కడ మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. మరి అంత ఎక్కువ ఎక్స్పెన్సివ్ కానప్పటికీ కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అవుతుంది కంపేర్ టు అదర్ బ్రాండ్తో కంపేర్ చేస్తే. అండ్ దీంట్లో మనకి మెయిన్గా మనము ఈ లుక్ వైజ్గా చూస్తే మనకి అదర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయి సో అదర్ బ్రాండ్స్లో మనము డియోన్ చూడొచ్చు, అలాగే మనకి ఇక్కడ ఎంటార్క్ చూడొచ్చు. ఎంటార్క్లో మనకి ఎడిషన్స్ ఉన్నాయి, రేస్ ఎక్స్పీ ఎడిషన్ కానివ్వండి, రేస్ ఎడిషన్ కానివ్వండి, మనకి చాలా ఎడిషన్స్ అయితే ఉన్నాయి, XT ఎడిషన్ కానివ్వండి. సో ఇవన్నిటితో మనం కంపేర్ చేస్తే సో ప్రైస్ పరంగా అంటే కలర్ ఆప్షన్స్ పరంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టెక్నికల్ ఫీచర్స్ పరంగా సో ఇవన్నిటి చూసుకున్నట్లయితే లిటిల్ బిట్ మనకి ప్రైస్ అనేది దీంట్లో కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇది గైస్ ఓవరాల్గా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే దీంట్లో మీకు ఫేవరెట్ కలర్ ఏంటి, మీకు ఏ కలర్ బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.